నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేసిన టీడీపీ ఎమ్మెల్యేలు మరియు అధికారులు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు టేక్ టూల్ శిక్షణ తరగతులు. 9 రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులు. ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. పాల్గొన్న తహసీల్దార్తో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు. వేములకోటకు చెందిన కన్నసాని నారాయణమ్మ దారుణ హత్య. కత్తితో గొంతు కోసి పరారైన గుర్తు తెలియని దుండగుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇచ్చిన ప్రతి వాగ్దానం తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పెన్షన్ మొదలు పెడితే ఇప్పుడు 4,000కు తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మరియు మార్కాపురం మండలం పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. మార్కాపురం పట్టణం మరియు దరిమడుగు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని పెన్షన్ లబ్ధిదారులు మరియు కూటమి నేతలతో కలిసి ఎన్టీఆర్ మరియు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే సంతకం చేశారు. ఆ తర్వాత దానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అన్నమాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచడమే కాకుండా ఆ మేరకు ఏప్రిల్ నెల నుండి 3 నెలల బకాయితో కలిపి 7,000ను అవ్వతాతలు, ఒంటరి వితంతు మహిళల ఇళ్ల వద్ద అందించినందుకు చంద్రబాబు ఎన్టీఆర్ చిత్రపటాలకు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ సభ్యులు కందుల రామరెడ్డి, కూటమి నేతల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పెన్షన్ మొదలు పెడితే ఇప్పుడు 4,000కు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే అని ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ 4,000 చేసి పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుండే కలిపి 7,000 లబ్ధిదారులకు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇది టీడీపీకి ఉన్న నిబద్ధత అని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,000 పెన్షన్ 3,000 చేసేందుకు 5 ఏళ్లు అపోసోపాలు పడిందని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 3,000 పెన్షన్ 4,000కు పెంచామని, అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి పంపిణీ ఇస్తున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమి యొక్క తొలి విజయాన్ని ఈరోజు అందుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే క్రమంలో ఈరోజు పొద్దున్నే 6 గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే మాట తప్పకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాము. అలాగే ఈ 3 నెలలకు కలిపి ముందుని ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు పెంచుతూ మొత్తం 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీని ఈరోజు అమలు పరుస్తూ ప్రజల ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఈ పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండే విధంగా ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా ఈ పెన్షన్ పెంచిన ప్రకారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా పెన్షన్దారులు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇది చంద్రబాబు గారు మా మొర ఆలకించారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మేము అనుభవించిన కష్టాలకు ఆయన ప్రతిఫలంగా మమ్మల్ని ఈరోజు గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే విధంగా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి పురోగమంగా అభివృద్ధి చెందుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతూ మరోపక్క సంక్షేమాలు కూడా ప్రజలకు సక్రమంగా అందేలా చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో
సామాజిక పెన్షన్లను పంపిణీ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పర్యవేక్షించారు. సంబంధిత గ్రామ వార్డుల సిబ్బంది ఉదయం నుండి పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పెన్షన్ల పంపిణీని సబ్ కలెక్టర్ చింతగుంట గ్రామంలో పరిశీలించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివిధ రకాల సామాజిక పెన్షన్లను అందజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశ పత్రాన్ని అందజేశారు. పెన్షన్ల స్లిప్పులు అందజేస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ సాయంత్రానికి పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు. Enhanced pension is started from the government. ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది దట్ all the pensions have to be distributed door to door కంపల్సరీగా and we are targeting 100% distribution on the first day of the month itself. ప్రతి మంత్లో ఈ ప్రకారం ఎవ్రీ మంత్ में फर्स्ट तारीख को మొత్తం డిస్బర్సల్ will be done through the functionary. Every functionary from the village సచివాలయం సెక్రటేరియట్ అదర్వైజ్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జూనియర్ అసిస్టెంట్స్ కూడా డిప్లాయ్ చేశాము. సో దట్ ప్రతి ఫంక్షనరీ దగ్గర ఓన్లీ 50 to 70 మాత్రమే హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ ప్రకారం దే కెన్ ఆల్సో కవర్ విదిన్ 1 day దేర్ ఆల్ ద హౌస్ హోల్డ్స్. ఈ మా నుంచి ఆల్ ద పెన్షన్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్ ఆల్సో. కొంతమంది 3,000 to 6,000 వచ్చింది. లాస్ట్ టైం ఎవరెవరు ఉన్కే డిసేబిలిటీ ప్రకారం 5,000 వస్తుంది, ఇంకా 10,000 కూడా అయింది. ఈ ప్రకారం 3 కేటగిరీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్ में 5,000, 10,000 అదర్వైజ్ 15,000 కూడా పెన్షన్ వస్తుంది. ఈ ఇంక్రీజ్ పెన్షన్ పరంగా దే హ్యావ్ బీన్ గివెన్ డైరెక్ట్లీ క్యాష్ టు ఆల్ ద త్రూ ద వెల్ఫేర్ అసిస్టెంట్ అకౌంట్ నుంచి దే హ్యావ్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అండ్ దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద ఫంక్షనరీస్. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ 6 AM నుంచి దే హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రతి ఇంట్లో. వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ అరౌండ్ 20% ఇన్ Markapur subdivision. Similarly, throughout the Prakasham district also, total 3 lakh pensioners have been benefited through this new pension scheme. So we are trying to focus that it has to be completed within 1 day. We are trying, and whatever will be left will be covered in the next day immediately. వైసీపీ ప్రభుత్వం మాదిరి గాల్లో మేడలు కట్టి ప్రజల్ని మభ్యపెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు అని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచితే ఈ రోజు లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నామని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో జూలై 1వ తేదీ పురస్కరించుకుని తెలుగుదేశం ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు అందజేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుండే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమాల్లో పాల్గొని పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. కొమరోలు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవరెడ్డి మరియు ఇతర టీడీపీ నాయకులు కొమరోలులోని అనేక వీధుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి కొమరోలు ఇస్లాంపేటలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతున్నామని ప్రజలను మభ్యపెట్టి గాల్లో మెడలు కట్టారని, మా తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించే ప్రభుత్వమని, అందుకే ఈ నెల 1వ తేదీన పెన్షన్లు అందజేస్తున్నామని, అది కూడా ఏప్రిల్ నెల పెన్షన్తో కలిపి మొత్తం లబ్ధిదారులకు 7,000 రూపాయలను అందజేశామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను కూడా వేగవంతంగా అమలయ్యేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. మరోవైపు పెన్షన్ల పంపిణీలో ఎలాంటి గొడవలు జరగకుండా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు అన్ని గ్రామాల్లో పోలీసులను ఏర్పాటు చేసి స్వయంగా తిరుగుతూ తన వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, లబ్ధిదారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల పైచులకు పెన్షన్దారులకి ప్రభుత్వానికి ఎంత కష్టము నష్టమున్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయో 3,000 నుంచి 4,000, దివ్యాంగులకి 3,000 నుంచి 6,000, కొంతమందికి 5,000 రూపాయల పెన్షన్ని 15,000 రూపాయలు, 5,000 రూపాయల పెన్షన్ని 10,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున 5:30 నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రొద్దున్నే నేను గిద్దలూరు పట్టణంలో తెల్లవారుజామున 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేసి రాచర్ల, అర్ధవీడు, కంబం, బేస్తవార్పేట, కొమరోల్లో వచ్చి ఈ పెన్షన్స్ నేను పర్యవేక్షణ చేసి నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం జరిగింది. రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నెల నుంచే ఏదైతే హామీ ఇస్తున్నానో పెన్షన్స్ పెంపుదల అనేటువంటిది ఏప్రిల్ నెల నుంచే ఇస్తున్నానని చెప్పినటువంటి ఈ హామీని ఈరోజు జూలై 1వ తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్తో పాటు వాళ్ళకి 3 నెలలకి అరియర్స్ 3,000 కలిపి 7,000, అలాగే దివ్యాంగులకి 3,000 పెన్షన్ 6,000 ఇవ్వడం జరిగింది. ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం. ఇదే కాకుండా రేపు మహిళలకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసున్న మహిళలకి నెలకు 1,500 రూపాయలు అందించబోతా ఉంది.
మహిళలు ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా వారికి ఉచిత బస్సు ప్రయాణం అందించబోతా ఉంది. రైతులకైతే సంవత్సరానికి తొలకర్లు పడ్డ వెంటనే 20,000 రూపాయలు పెట్టుబడి సహాయ నిధి, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లల కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని. ఎన్నికల హామీ అంటే ఇవి ఉత్తమ మాటలు కాదు, వీటి కట్టుబడి పనిచేసే వాళ్ళమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పెరిగిన పెన్షన్ ఇవ్వడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పెద్రావిడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పెద్రావిడి మండల పరిధిలోని దేవరాజుగట్టు మరియు ఎస్కొత్తపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముందుగా అబతాతలకు, వికలాంగులకు, దివ్యాంగులకు, వితంతువులకు, డప్పు కళాకారులకు, ఒంటరి మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకే పెన్షన్ నగదు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అబతాతల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుమ్మ గంగరాజు, ఎంపీటీసీ దండ వెంకటేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కాలంగి సత్యనారాయణ, తిరుమల రెడ్డి, కృష్ణారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా ఈరోజు టేక్ టూల్ శిక్షణ తరగతుల్ని కోర్సు డైరెక్టర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునకల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల భాగంగా జూలై 1 నుండి 10 వరకు 9 రోజుల శిక్షణ తరగతుల్ని ప్రారంభించగా మార్కాపురం, పెద్రావేడు, పుల్లల చెరువు, దోర్నాల, అర్ధవేడు మండలాల ఉపాధ్యాయులు ఒక గ్రూప్గా తర్లుపాడు, కొనకనమిట్ల, ఎర్రగొండపాలెం, దోనకొండ, త్రిపురాంతక మండలాల నుండి ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు మరొక గ్రూపుగా దాదాపు 113 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కాపురం మండల విద్యాధికారులు బి రామదాస్ నాయక్ మరియు టి శ్రీనివాసులు హాజరై శిక్షణ ఉద్దేశాన్ని వివరించారు. గత శిక్షణ కార్యక్రమాలకు భిన్నంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధన రీతులను పరిశీలించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయని ఎంఈఓ రామదాస్ నాయక్ తెలియజేశారు. ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. 108 వసంతాలు నిండిన ఈ సువిశాల ప్రాంగణంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ శిక్షణ తరగతుల ద్వారా నేర్చుకున్న కొత్త విషయాలను ఇలా విద్యార్థులకు తెలియజేసి వారిలో సృజనాత్మకతను వెలికి తీయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా సిహెచ్ శ్రీనివాసులు, పి వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసులు, నాగరాజు, నరసింహారావు వ్యవహరించారు. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా ఈరోజు మార్కాపురం బాయ్స్ హై స్కూల్ కేంద్రంగా 10 మండలాల్లో ఉన్నటువంటి ఎంపిక చేయబడినటువంటి ఉపాధ్యాయులకి 10 రోజుల పాటు టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఆయా ఉపాధ్యాయులకి తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించడం ఎలా, విషయ బోధనలో విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్యలో గరిష్ట స్థాయిలో టీచింగ్ లెర్నింగ్ ఇంటరాక్షన్ జరిగేలాగా అనేక విషయాలను శిక్షణలో వాళ్ళకు అందించడం జరుగుతుంది. తర్వాత వీరు ప్రాథమిక విద్యలో కానీ సెకండరీ విద్యలో కానీ ఆయా తరగతి విద్యార్థులతో తరగతిలో జరిగేటటువంటి ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను సమర్థవంతంగా నిర్వహించడానికి వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యంతో పాటు అదనంగా టెక్నికల్ నాలెడ్జ్ని, అలాగే సింపుల్గా విద్యార్థికి విషయాన్ని అవగాహన కల్పించేటటువంటి సామర్థ్యాన్ని పొందడం జరుగుతుంది. మరి ఈ శిక్షణకి 5 మంది రిసోర్స్ పర్సన్స్ మనకు కేటాయించబడ్డారు. ఇప్పుడు మన మధ్యలో చంద్రలూరు శ్రీన్ సార్ ఉన్నారు, మిగిలినటువంటి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మనకు జిల్లా సమగ్ర శిక్ష ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అలాగే ఇతర అధికారుల యొక్క సూచనల మేరకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు జరిగేటటువంటి శిక్షణ కార్యక్రమానికి 100 మంది ఉపాధ్యాయులు ఇప్పటివరకు హాజరై ఉన్నారు. మిగిలినటువంటి ఉపాధ్యాయులు కూడా హాజరు కానున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వారి యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వ పథకాల పేర్లు మారినట్లు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల విభాగానికి కూడా పేరు మారుతూ వస్తుంది.
ఆనాడు ప్రజావాణి, ఆ తర్వాత మీకోసం, మొన్నటి వరకు స్పందన, మళ్లీ ప్రభుత్వం మారిపోగానే మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పేరిట నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 97 రోజులుగా స్పందన జరగలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడంతో మళ్లీ మీకోసం పేరుతో ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ ఈ సమావేశంలో పాల్గొని జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లతో ముఖాముఖిగా మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రగొండపాలెంలో ప్రధానంగా రాళ్లవాగుపై ఓ ప్రైవేటు వ్యక్తి నిర్మించిన బ్రిడ్జిపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఆర్జీ సమర్పించారు. అదేవిధంగా రాళ్లవాగుకు చెందిన ప్రతి భూమిని 4 ఎకరాలు ఆక్రమించుకొని తన పొలంలో కలుపుకున్నట్లు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మరో ఆర్జీని సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు పలు కార్యాలయాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా రాచలపట్నంలోని బీసీ కాలనీలోని ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి జేవి నారాయణ, గిద్దలూరు టౌన్ అధ్యక్షులు ఉదయాన్నే శంకర్, రాచర్ల మండల టీడీపీ అధ్యక్షులు కటిక యోగానంద్, జనసేన నాయకులు అలిచెట్టి వెంకటేశ్వర్లు కలిసి పాళ్లతో అభిషేకం చేశారు. అనంతరం బీసీ కాలనీలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 3 నెలలకు 1000 రూపాయల చొప్పున పెరిగిన పెన్షన్ 4000 రూపాయలతో కలిపి 7000 రూపాయల పెన్షన్ ముత్తముల అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ పెంచిన పెన్షన్తో పాటుగా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తామన్న మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. అలాగే పెరిగిన పెన్షన్ల వివరాలు వెల్లడించారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ముత్తముల అశోక్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెన్షన్లు తీసుకునే పెన్షన్దారులు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో చాలా ఆనందంగా ఉన్నారని, మేము ఎంతో గౌరవంగా జీవిస్తామని పెన్షన్దారులు చెబుతున్నట్లుగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వమని, రానున్న రోజుల్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు అందించే కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అవ్వాతాతలకు కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి, ఇతర పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే 3000 పెన్షన్ ని 4000, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానివ్వండి, అలాగే దివ్యాంగులకైతే 3000 పెన్షన్ 6000, ఎవరైతే పూర్తి స్థాయిలో డిజేబుల్ గా ఉంటారో వాళ్లకు 5000 రూపాయల పెన్షన్ ని 15000 రూపాయలు, లేదా డయాలసిస్ పేషెంట్స్ ఇటువంటి వాళ్లకు కూడా 15000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి వచ్చినటువంటి 10-15 రోజుల లోపలనే హామీని నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పెన్షన్లను పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరిగింది. ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గంలో రాచర్ల హెడ్ క్వార్టర్ లో కూడా మేము బీసీ కాలనీలో ప్రతి ఇంటి వద్దకే వచ్చి అధికారులందరూ, ఏదైతే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటింటికి పోయి పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. శాసనసభ్యుడిగా నేను, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో పంపిణీ చేయడం జరిగింది. నేను అడిగాను వారిని, 3000 పెన్షన్ 4000 తీసుకునే వారిని, అలాగే దివ్యాంగులను అడిగాను, 3000 తీసుకునే వాళ్ళని, 6000 తీసుకునేటువంటి వాళ్ళని, నేను అడిగాను 5000 రూపాయలని 15000 తీసుకునేటువంటి వాళ్ళని. ఒకటే చెప్తా ఉన్నారు, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా జీవితాంతం ఆయనకి మేము రుణపడి ఉంటాము. మాకివి చాలా సంతోషకరంగా ఉన్నాము. మాకి పెన్షన్ ద్వారా మేము మా యొక్క నెల మొత్తం కూడా మేము గౌరవప్రదంగా మేము జీవించగలుగుతామని వారు చెప్తా ఉన్నారంటే ఇది ప్రజాప్రభుత్వం అంటే. ప్రజాప్రభుత్వ విధానం ప్రజలకు మంచి చేయడం, ప్రజలకు సంతోషంగా ఉండేటట్టు చేయడం, సంక్షేమం, నిజమైన సంక్షేమాన్ని అందించారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము 2000 3000 చేశామన్నారు. వాళ్ళు మర్చిపోయినట్లున్నారు. 200 రూపాయల పెన్షన్ ని 1000 చేసి 2019 నాడు 2000 చేసింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. మరలా ఈ రోజు 4000 రూపాయలు అందిస్తున్నది తెలుగుదేశం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం అని నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా సంక్షేమాన్ని వారికి అందించడంలో వారి యొక్క సంతోషాన్ని చూస్తే ఇది నిజంగా ప్రజాప్రభుత్వం అని తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే. రాబో రోజులలో ఏదైతే మనకి మహిళలకి హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలలో భాగంగా వారికి 1500 రూపాయలు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు అందించే కార్యక్రమం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేదానికి సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా
చదువుకునేటువంటి పిల్లలు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు అందించే కార్యక్రమం. అన్నిటికంటే మిన్నగా ఎవరైతే మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందించబోతుంది. ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. మేం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని నేను. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నేతపాలెంలో గల ప్రభుత్వ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డయేరియా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో పొదిలి నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ డయేరియాపై అవగాహన కలిగి ఉండాలని, వాంతులు, మోషన్స్ ద్వారా శరీరం క్షీణించి సరైన సమయంలో వైద్యం అందించకపోతే మనిషి ప్రాణాలకు ముప్పు వాటిల్తుందని తెలియజేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. మంచినీరు శుభ్రపరచుకుని త్రాగాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, చెత్తను ఎక్కడంటే అక్కడ పడవేయకుండా డస్ట్బిన్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నిరుపేదల పెన్నిధిగా అవ్వతాతలకు అండగా నిలుస్తూ ఇచ్చిన మాటను నిలుపుకొని పెన్షన్దారుల చిరునవ్వుకు బాసటగా నిలిచిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నప్పారెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ నాయకులు, పెన్షన్దారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పెద్ద పండుగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా స్వయంగా వచ్చి మండల కేంద్రంలో ఉన్నటువంటి డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న అంజికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 10,000 రూపాయల నగదును పలువురు అధికారులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెన్షన్ నగదును అందజేశారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పలు రకాల సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు క్లస్టర్ వారీగా విభజించుకొని సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఒక్కసారిగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలు పెంచడమే కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం అదనంగా 3,000 రూపాయలు కలుపుకొని వృద్ధాప్య పెన్షన్దారునికి మొత్తం 7,000 రూపాయల నగదును అందించడంతో వారి ముఖంలో చిరునవ్వులతో ఆనందాన్ని తెలుపుతూ జై చంద్రన్న, జై కందుల అన్న, జై తెలుగుదేశం అంటూ జైచేలు కొడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడారు. ఈరోజు 1 జూలైకు నుంచి పెన్షన్కి కొత్త స్కీమ్ స్టార్ట్ అయింది కి అన్ని పెన్షన్స్ అన్ని డిజీజ్ ప్రకారం ఇది విజో పెన్షన్స్ में వాట్ ఎవర్ ఎర్లియర్ వాజ్ సపోజ్ టు బి 3,000 ఇంకా ఇంక్రీజ్ చేసి 6,000 కూడా చేశారు. కొన్ని రేస్లో 5,000 10,000 ఇచ్చారు. ఇలాగా పెన్షన్ ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇంక్రీజ్ పెన్షన్ పరంగా ఈ రోజు నుంచి స్టార్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలా. 100% డోర్ టు డోర్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి డన్ అండ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ ద ఆర్డర్స్. ఇలాగా ప్రకారం అన్ని ఫంక్షనరీ సెక్రటేరియట్ ఫంక్షనరీస్కు అలౌ చేసాము. ఇంకా మ్యాపింగ్ కూడా ప్రాపర్ అయిపోయింది. నా ప్రతి ఫంక్షనరీ దగ్గరే 50 to 70 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. నౌ దే ఆర్ గోయింగ్ టు డోర్ అండ్ దే హ్యావ్ బీన్ గివెన్ టార్గెట్ దట్ 1 జూలై ఈ డేట్ నుంచి 100% కంప్లీట్ చేయాలి. వాట్ ఎవర్ విల్ బి పెండింగ్ ఇది రేపు కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ 6 నుంచి దే హ్యావ్ స్టార్టెడ్. ఇది ప్రాపర్గా మొత్తం స్టేజ్ మీద ప్రాపర్గా జరుగుతుంది. మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ట్ में अबाउट 3 lakh pensioners को दिस फैसिलिटी हैज़ बीन प्रोवाइडेड and it will be completed within 95% మేము ట్రై చేస్తున్నాము కి ఈ రోజు కంప్లీట్ చేయాలా. వాట్ ఎవర్ పెండింగ్ విల్ బి ఉన్నాయి, మైగ్రేషన్ లాగా కేసెస్ ఉన్నాయి, అది కూడా రేపు కంప్లీట్ అవుతుంది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం జమి దోర్నాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుండి మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ పంపిణీ కార్యక్రమంలో పెద్ద దోర్నాల మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది, ఎన్టీఆర్ కూటమి నేతలు పాల్గొన్నారు. జమ్మి దోర్నాల గ్రామంలో ఎర్రకొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు స్వయంగా పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్లు 4,000 మరియు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి 3,000 మొత్తంగా 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ బాధితులకు 10,000 రూపాయలు, శాశ్వత వికలాంగులకు 15,000 రూపాయలని ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పెన్షన్దారులతో కలిసి పాలాభిషేకం
పాలాభిషేకం చేశారు. పెన్షన్దారులకు చెప్పిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిల్లో పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు తెల్లవారుజామున నుండే వృద్ధుల ఇంటి వద్దకు చేరుకుని పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆనందోత్సవాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ 3000 పెన్షన్ 4000 అయిందని వివరిస్తూ చంద్రబాబు పెన్షన్ తొలి విడత 7000 అందించారు. అవతాతలు, దివ్యాంగుల మొహాల్లో పట్టరాని సంతోషం కనబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుద్దూస్, ఓబుల్ రెడ్డి, గునుపుడి భాస్కర్, యశన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని పెన్షన్ కార్యక్రమం 3000 రూపాయల పెన్షన్ని 4000 చేయడము, 3 నెలల బాకీలు 7000 రూపాయలు ఈరోజు చేయడం అనేది చాలా శుభ సంతోషము. ఇలాగే ఇదే పథకాలు కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమము జయప్రదం అందరూ చేసినందుకు మా కార్యకర్తలు కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరము నవమిట్టలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమము మా కార్యకర్తలు, టీడీపీ నాయకులు అందరూ కలిసి విజయవంతం చేశాము కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మా కందుల నారాయణ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు ఒక పండుగ వాతావరణం ఎన్డీఏ కూటమి ద్వారా నెలకొందని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా పెదరావేడు మండలం స్థానికవరం మరియు మద్దలకట్ట గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3000 రూపాయలు ఉన్న వృద్ధుల వితంతుల పెన్షన్ను ఒకేసారి 4000 రూపాయలకు పెంచారని, గత 3 నెలల నుండి ఉన్న బకాయిలు మొత్తం కలిపి 7000 రూపాయల మొత్తం ఇప్పుడు పంపిణీ చేస్తున్నామని, అదేవిధంగా 3000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచి పంపిణీ చేస్తున్నామని, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పెన్షన్దారులు పాలాభిషేకం చేశారు. అతి త్వరలోనే శ్రీపూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మరియు మార్కాపురం జిల్లా కేంద్రంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తి చేయబోతున్నారనే విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉందని, రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ఈ ప్రాంతం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సస్యశ్యామలం కాబోతుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, అన్ని వార్డుల్లో పండుగ వాతావరణంలో తెలుగుదేశం నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మ గంగరాజు, దుగ్గంపొడి కొండారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏదైతే ఆయన మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్లు 7000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అయినాక ఆయన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో 63,08,486 మందికి 7000 రూపాయలు ఈ రోజున ఇవ్వటం అనేది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం ఆయన చేసినాడని మనమందరం కూడా అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రం దివాలా తీసింది. ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ పేదలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఆయన మాట నిలబెట్టుకోవటం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దగ్గర 36,581 మందికి ఈరోజు మనం 25 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తూ ఉన్నాం. 3 నెలల క్రితం కేవలం జగన్మోహన్ రెడ్డి 11 కోట్లు ఇస్తే మనం దానికి రెట్టింపుగా ఈరోజు మనం 25 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా. దీని ప్రధాన కారణం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు బాగుండాలా, వారి యొక్క కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగాల, ఆర్థికంగా పైకి రావాలా, ఏదైతే వృద్ధాప్యం, వితంతువులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా డప్పు కళాకారులు, చర్మకారులు,
పారాలసిస్ అటాక్ అయిన వాళ్ళు, డిజేబుల్డ్ పర్సన్స్, ఈ రకంగా 28 వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఈరోజు మనం రాష్ట్రంలో ఇస్తున్నాం. అందరినీ కూడా దగ్గర తీసుకోవాలని, వారికి ఒక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని ఆయన రాష్ట్రంలో డబ్బు లేకపోయినప్పటికీ ఈరోజు మనం నెలకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ఫైల్ మీద సంతకం పెట్టి మాట నిలబెట్టుకున్నటువంటి మహామనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబిఎం పాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను ప్రకారం ఒక్కొక్క లబ్ధిదారుడికి 7,000 మరియు దివ్యాంగులకు 6,000 అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలని సంకల్పమే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంభం గ్రామ పంచాయతీ పరిధిలోని కోనేటి వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం 7,000 పెన్షన్ అందించిన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తారీఖున ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 నెలలకు గాను ఏప్రిల్, మే, జూన్ 3,000, ఈ నెల జూలై 4,000 మొత్తం కలిపి 7,000 ప్రతి లబ్ధిదారుడికి అందించడం జరిగిందని. ఈ కార్యక్రమంలో కంభం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, కుంభం టీడీపీ టౌన్ అధ్యక్షులు మాధవమూర్తి, బీజేపీ నాయకులు కంభం ఎండీఓ సయ్యద్ మస్తాన్వలి, కంభం మండల ఈవో ఆర్డి విజయలక్ష్మి, కంభం ఈవో దేవరశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకారం పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి మండల అభివృద్ధి కార్యాలయం నుండి సచివాలయ సిబ్బందికి అందజేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ 3,000 కలిపి మొత్తంగా 7,000 పంపిణీ చేశారు. సర్వేయర్ మొరాయించడంతో మండలంలో పెన్షన్ల పంపిణీ ఆశించిన స్థాయిలో జరగలేదు. మండల పరిధిలో 84,11,000 మందికి 5,73,22,000 పంపిణీ చేయనున్నట్లు డీఎల్డీఓ తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంచుతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ పెంపుపైన చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం విదితమే. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జూలై 1వ తేదీన 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియాస్కు 3,000 కలిపి 7,000 రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపినట్లు చెబుతుండడం విశేషం. వేగంగా వెళ్తున్న సిమెంట్ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి పొలాల్లో పల్టీ కొట్టిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల, ఎడమకలు గ్రామాల మధ్యలో రాష్ట్ర ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల నుండి రాత్రి సిమెంట్ లోడు లారీ బయలుదేరి ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొమరోలు మీదుగా అనంతపురం జిల్లా గోరంట్ల వెళ్తూ రాష్ట్ర ప్రధాన రహదారి భారీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. డ్రైవర్ క్లీనర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పొలాల్లో పల్టీ కొట్టిన లారీ నేరుగా విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి ఆగింది. విద్యుత్ స్తంభం తగిలి లారీ ముందు భాగం అద్దాలు పగిలిపోయాయి. వెనుక వైపు ట్యాంకర్ అణిగిపోయింది. లారీ భారీగా దెబ్బతింది. లారీ తగిలిన సమయంలో విద్యుత్ స్తంభాలు పడి ఉంటే భారీ ప్రమాదం జరిగేది. ఏదేమైనా ఇలాంటి భారీ మలుపుల వద్ద సూచక బోర్డులు కూడా లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరగడం పరిపాటి అయింది. ప్రకాశం జిల్లా మార్కపురం మండలం వేములకోట గ్రామంలో నివాసం ఉంటున్న కనసాని నారాయణమ్మ దారుణంగా హత్యకు గురైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక డీఎస్పీ బాలసుందర్రావు, సీఐ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో మృతురాలి అల్లుడు శ్రీను తన కూతుర్ని చంపిన కేసులో పోలీసులు అరెస్టు చేయగా బెయిల్పై వచ్చాడు. భార్యను చంపిన కేసులో అత్త తనపై కేసు పెట్టిందని కోపంతో ఈ హత్య చేసి ఉండవచ్చని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు చెందారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ క్లూజ్ టీం ద్వారా ఆధారాలు సేకరించి నారాయణ హత్యకు కారణమైన ముద్దాయిని వెంటనే పట్టుకుని కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, పలు వ్యాధిగ్రస్తులతో పాటు మిగతా విభాగాల సామాజిక జీవన మెరుగుకు అండగా ఉండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పండుగగా నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కపురం డివిజన్ పరిధిలో పెన్షన్దారులకు ఉదయం 6 గంటల నుండి సచివాలయ ఉద్యోగులు, ఆయా గ్రామ మండల టీడీపీ నాయకులతో పెన్షన్దారులకు పెన్షన్ నగదును సకాలంలో అందించడం జరుగుతుందని తెలిపారు. క్లస్టర్ల వారీగా విభజించి ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఒక్కొక్క క్లస్టర్లో 54 మంది పెన్షన్దారులను ఏర్పరిచి జూలై 1, 2 తేదీలో పెన్షన్దారులకు సకాలంలో అందిస్తున్నామని వివరించారు. అదేవిధంగా టీడీపీ
టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అండగా నిలవాలి ఆశ్రయం కల్పించాలనే దృఢ నిశ్చయంతో చంద్రన్న పాలన సాగుతుందని అన్నారు. ఇచ్చిన మాటగా చెప్పిన వాగ్దానంతో జూలై 1వ తేదీన ఇంటి వద్దకు వచ్చి పెంచిన పెన్షన్ నగదుతో మీ తలుపు కొట్టి అందిస్తారన్న మాట నిలుపుకున్న మహానాయకుడు మా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి అచ్యుతారావు, టీడీపీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి, గౌతుకట్ల సుబ్బయ్య, మండల జనసేన నాయకులు గుంటు రత్నకుమార్, టీడీపీ జనసేన నాయకులు, సచివాలయ ఉద్యోగులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సామాజిక పింఛన్ అనేది మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు 35 రూపాయలతోటి స్టార్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆ 35 రూపాయలని 75 రూపాయలుగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి 200 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు చేయటం జరిగింది. ఆ 2014లో 1000 రూపాయలని 2000 రూపాయలకు తీసుకుపోయినాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను 3000 రూపాయలు ఇస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసం చేశాడు. ఎందుకంటే 3000 ఇస్తానని చెప్పాడే కానీ ఆ 3000 కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను 3000 ఒకేసారి చేయలేదు, అంచెలంచెలుగా అని చెప్పేసి 250 రూపాయలు 250 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో అందరికీ ఒకే మాట చెప్పాడు. నేను 3000 రూపాయలని 4000 రూపాయలు చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం ఈరోజు 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. అంటే ఏప్రిల్ మేలో ఉన్నటువంటి ఎండాకాలంలో కూడా అప్పుడు ఎలక్షన్ లేకుండా ఆ ముందున్నటువంటి 3 నెలలు కలిపి 3000 రూపాయలు ప్లస్ ఈ నెల 4000 మొత్తం 7000 రూపాయలు ఈరోజు మీ ఇంటికి తీసుకురావడం జరిగింది. మీ ఇంటికి వచ్చి యథావిధిగా ఇంటికి వచ్చి ఇస్తారు. కానీ కొంతమంది అపోహలు పోతున్నారు, లేదు ఈయన ఇంటికి వచ్చి ఇయ్యడు, ఎక్కడో ఆఫీసుల చుట్టూ తిప్పుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటిది ఏమి ఉండదు. ప్రతి నెల మీ ఇంటికి వచ్చి పొద్దున్నే మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.